నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. చేనేత రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో నేతన్నలకు మరింత భరోసా లభిస్తుందని చేనేత కార్మికులు తెలిపారు. జీఏ ట్యాగ్ రావడంతో కుప్పాడం పట్టుచీరలకు ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు అమ్మకాలు కూడా పెరిగాయని చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలోని చేనేత మగ్గం యూనిట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించి కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడారు. చీరాల నియోజకవర్గం కొత్తపేటలో 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించి స్థానిక చేనేత మగ్గం యూనిట్ ను సందర్శించారు. చేనేత యూనిట్ యజమాని బండారు బాలసుబ్రహ్మణ్యం సీఎం కు స్వాగతం పలికారు. అనంతరం కుప్పాడం పట్టు చీరల ప్రత్యేకత, సంప్రదాయ నేత వృత్తి నైపుణ్యం, ఉత్పత్తి వ్యయం, మార్కెటింగ్ విక్రయాలపై చేనేత కార్మికులతో సీఎం మాట్లాడారు. వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ ద్వారా కుప్పాడం పట్టు చీరలకు మరింత గుర్తింపు లభించిందని కార్మికులు తెలిపారు. జీఏ ట్యాగ్ రావడంతో అమ్మకాలు సుమారు 30% పెరిగాయని చెప్పారు. గత ఏడాది కుప్పాడం పట్టుతో పాటు అత్యుత్తమ వృత్తి నైపుణ్యానికి కేంద్ర ప్రభుత్వం అవార్డు రావడం గర్వకారణమన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విజయ డైరీ చైర్మన్ చెలసాని ఆంజనేయులు రాజీనామా అంశంపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. విజయ డైరీని దెబ్బతీసి హెరిటేజ్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఆసుపత్రిలో ఉన్న చెలసాని ఆంజనేయులను ఐసీయూలోనే బెదిరించి రాజీనామా చేయించారని, కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తామంటూ ఒత్తిడి చేశారని ఆయన విమర్శించారు. విజయ డైరీ చైర్మన్ చెలసాని ఆంజనేయులు రాజీనామా వ్యవహారంపై పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. సహకార రంగంలో విజయవంతంగా నడుస్తున్న విజయ డైరీని హెరిటేజ్ ప్రయోజనాల కోసం దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. 1000 కోట్ల వ్యాపారంతో కొనసాగుతున్న సంస్థ ఆస్తులను కబళించేందుకే కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన అభివృద్ధి జగన్ ప్రభుత్వంలో మరింత బలపడిందని తెలిపారు. చైర్మన్ తొలగించే అధికారం మంత్రులకు లేదని స్పష్టం చేశారు. ఐసీయూలో బెదిరించి రాజీనామా చేయించారని, ఒత్తిడితోనే ఆయనకు గుండె నొప్పి వచ్చిందని ఆరోపించారు. రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించిన పేర్ని నాని విజయ డైరీపై కుట్రలు చేసిన వారిని భవిష్యత్తులో వదిలిపెట్టమని హెచ్చరించారు. కంచే చేను మేసిన చందాన ఇవాళ నారా లోకేష్ యొక్క ధనదాహానికి 1960లో స్థాపించబడినటువంటి సహకార వ్యవస్థలో స్థాపించిన పాల ఉత్పత్తిదారుల యొక్క అంటే రైతులే గేదె తమకున్నటువంటి పాడి ద్వారా సహకార సంఘాల ఏర్పాటు ద్వారా 1960లో ఏర్పాటు చేసుకున్నటువంటి విజయ డైరీ ఎంతో ఆకాశానికి అంత ఎత్తు ఎదిగినటువంటి విజయ డైరీ 1995వ సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పొలదోసిన దగ్గర నుంచి కూడా ఈ డైరీ ఏర్పాటు 1995లో హెరిటేజ్ డైరీని ఓపెన్ చేయటం, అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సహకార ఉత్పత్తి పాల సంఘాలని, సహకార పాల ఉత్పత్తి సంఘాలని అన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ వస్తున్న పరిస్థితులు. చంద్రబాబు గ్రహణానికి, చంద్రబాబు దాడికి, చంద్రబాబు కుట్రలకి ఎదురొడ్డి నిలిచి 3 డైరీలు నిలబడినాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3, 4, 5 ఉన్నాయి. ఈ 4, 5లో చిత్తూరు డైరీని అయితే సర్వనాశనం చేసిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇది రైతుల సంఘాన్ని. కానీ ఈ తట్టుకుని విశాఖ డైరీ, విజయ డైరీ, సంగం డైరీ, ఇంకేదో రాయలసీమలో 1-6 డైరీలు మిగిలినాయి. అనంతపురంలోనో లేకపోతే కర్నూలులోనో మిగిలినట్టున్నాయి. ఈ డైరీలన్నీ కూడా ఒక్కొక్కటి నాశనం చేసుకుంటూ వచ్చేస్తున్నారు, కబళించుకుంటూ వస్తున్నారు. ఇవాళ విజయ డైరీ అనేది మండవ జానకి రామయ్య గారు ఎక్కిన ఇక్కడి నుంచి, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మండవ జానకి రామయ్య గారు ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ స్థాపన దగ్గర నుంచి ఆయన ఎన్టీ రామారావు గారికి కుడిభుజంగా పనిచేశాడు మండవ జానకి రామయ్య గారు. ఆయన రామారావు గారికి ఆత్మీయుడిగా ఉండేవాడు, ఆప్తుడిగా ఉండేవాడు. చంద్రబాబు ఎక్కిన దగ్గర నుంచి నువ్వు దిగిపో, నీకు దిగిపో అని చెప్పంటే ఆయన తిరగబడ్డాడు. విజయ డైరీని తిరగబడటమే కాకుండా చంద్రబాబు ఒత్తిడికి ఎక్కడా లొంగకుండా విజయ డైరీని బతికిస్తూ వచ్చాడు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్యం క్షీణించింది. తర్వాత మెల్లగా చెలసాని ఆంజనేయులు గారు వచ్చాడు. చెలసాని ఆంజనేయులు గారు వస్తే ఆ చంద్రబాబు అనుకున్నాడు, మన కార్యకర్త కదా,
పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన సమస్యలను ఇప్పటికీ కమిషనర్లు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం అందుకుంటున్న వేతనాలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదని, వేతనాలను పెంచాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనంగా 26,000 చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యలను ఇప్పటికే పలుమార్లు కమిషనర్లు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపించారు. తాము కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సమయంలో అసెంబ్లీ ముట్టడి చేపడతామని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. వెంకట సుబ్బయ్య, ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మా సమస్యల కోసం, మా న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం, మా హక్కుల కోసం మరి ఎంఈ కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి మాకు వేతనాలు పెంచాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, 26,000 రూపాయలు వేతనం, కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పేసి మేమందరం కూడా కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి వేతనము మా కుటుంబ అవసరాలకు, మా జీవన వ్యయానికి సరిపోవడం లేదు. కాబట్టి మేము కష్టపడి 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు కూడా పనిచేస్తున్నాము. ఈ పీడిఎస్ సిస్టమ్, ఈ రైస్ సప్లై సిస్టమ్ లో మా డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ, మా వాచ్మెన్లు కానీ, మా సెక్యూరిటీ గార్డు కానీ, మా పంపు ఆపరేటర్లు కానీ, మా అటెండర్లు కానీ అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాము. కానీ మాకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవలేదు. అనేక దఫాలుగా 4 కమిషనర్లు, 4 ఎండీలు అందరూ కూడా మేము మా సమస్యలతో కూడినటువంటి డిమాండ్ పత్రాలు ఇచ్చాము. కానీ మా ఫైలు ఎక్కడ ఉందో ఇప్పటికీ తెలియదు. కాబట్టి ఇప్పుడు వచ్చే కమిషనర్ అయినా, ఈ ఎంపీ గారైనా మా సమస్యలు ఆలోచించాలి, పరిశీలించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర మంత్రి వర్యులు గౌరవనీయులు నాగేంద్ర మనోహర్ గారు కూడా ఈ సమస్యలు పట్టించుకొని మాకు న్యాయం చేయాలని మేమందరం కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అట్లా మీరు పట్టించకపోతే, పట్టించుకోని పక్షంలో రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో విజయవాడకు వస్తాము. మా సమస్యలు తీరేంత వరకు తాడో పేడో తెలుసుకోవడానికి కూడా మా యూనియన్ సిద్ధపడింది. డిఎస్సీ అంశంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. నిరుద్యోగ యువతను తప్పుదవ పట్టించవద్దని వైసీపీ నేతలకు హితవు పలికారు. మెగా డిఎస్సీపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించిన వైసీపీ నేతలు చర్చకు ముందుకు రావడం లేదని విమర్శించారు. డిఎస్సీపై ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా పూర్తి స్పష్టత ఇచ్చిందని బోండా ఉమా తెలిపారు. విజయవాడ సింగనగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో మెగా డిఎస్సీ అంశంపై బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నేతలు డిఎస్సీ పేరుతో రాజకీయాలు చేస్తూ నిరుద్యోగ యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగమైన బ్రిడ్జి కోర్సును పేకాటతో పోల్చడం వైసీపీ నేతల అవగాహన లేమికి నిదర్శనమన్నారు. ఇప్పటికే ఉద్యోగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్నవారని రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బందులకు గురిచేయడం సరికదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మెగా డిఎస్సీ జరగకుండా న్యాయపరమైన వివాదాలు సృష్టించి యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేశారని బోండా ఉమా ఆరోపించారు. ముత్యాలంపాడు ఘటనను ప్రస్తావిస్తూ ప్రశాంతంగా ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గొడవలు సృష్టించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. ఈ మెగా డిఎస్సీ జరిపి 8 నెలల్లో 17,000 మంది కష్టపడి చదువుకొని యువత ఎప్పటి నుంచో ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని యువతతో భవిష్యత్తుతో ఆడుకొని యువత భవిష్యత్తుని నాశనం చేశారు. ఆ రోజు 2019-24 టైంలో ఎందుకు నాశనం చేశారో, ఎలా నాశనం చేశారో కూడా చెప్తాను నేను. ఆ రోజు గ్రూప్ 1 నిర్వహించారు వీళ్ళు. ఆ గ్రూప్ 1లో హాయ్లాండ్ లో, అగ్రిగోల్డ్ దాంట్లో అనర్హుల చేత పేపర్లు దిద్దిచ్చి వీళ్ళు
గ్రూప్ 1 డిఎస్పీ పోస్ట్ 40 కోట్లు 30 కోట్లు, ఆర్డీఓ పోస్ట్ 20 కోట్లు 25 కోట్లకి అమ్ముకొని ఎవరైతే వీళ్ళు ఇష్టారీతిన అర్హుల ఉద్యోగాలు అనర్హులకు అమ్ముకున్నారో దాని మీద హైకోర్టుకి అర్హులైన అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు. ఆ రోజు హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దీని మీద మొత్తం విచారణ చేపట్టి ఆనాడు డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి సీతారామాంజనేయుల్ని జైల్లో ఇస్తుంది. గౌతమ్ సవాంగ్ను కేసులో పెట్టారు. అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు దాంట్లో ఇరుక్కున్నారు. అది మీ చరిత్ర. ఇది నిజమా కాదా? కొన్ని కాదంటే చెప్పండి. సీతారామాంజనేయులు ఉద్యోగం ఎలా పోయింది? సీతారామాంజనేయులు ఎందుకు జైలుకి వెళ్ళాడు? గ్రూప్ 1లో హైకోర్టు జడ్జిమెంట్ ఏంటి? అది మీ చరిత్ర. మెగా డిఎస్సిలో ఈ డిఎస్సిని ఆపటానికి 240 కేసులు వేశారండి వీళ్ళు హైకోర్టులో. 240 కేసులు. అనంతపురం నుంచి 20, కడప నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, కాకినాడ నుంచి ఇష్టారీతిన 240 కేసులు. ఇది మెగా డిఎస్సి జరగకూడదు, మెగా డిఎస్సిలో అవకతవకలు అని అనేక ఫాల్స్ ఎవిడెన్స్లు, ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి కోర్టులో వేస్తే కోర్టు మంత్రి కొల్లు రవీంద్రపై రాజకీయ దురుద్దేశంతోనే కాంట్రాక్టర్ రాజు నాయక్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ముఖ్య అనుచరుడు కాంట్రాక్టర్ పామర్తి రాజా ఆరోపించారు. టీడీపీని మంత్రి కొల్లు రవీంద్రను వివాదంలోకి లాగటం వెనుక రాజకీయ కుట్ర ఉందని విమర్శించారు. రాజు నాయక్ తనకు 2.67 లక్షల బకాయి ఉన్నారని తెలిపారు. ధర్నాల పేరుతో దుష్ప్రచారం చేయడం సరికాదని, ఇప్పటికైనా ఆరోపణలు ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో మంత్రి కొల్లు రవీంద్రపై వస్తున్న ఆరోపణలను ఆయన ముఖ్య అనుచరుడు కాంట్రాక్టర్ పామర్తి రాజా స్పందించారు. కాంట్రాక్టర్ రాజు నాయక్ రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి కొల్లు రవీంద్రపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీని మంత్రి కొల్లు రవీంద్రను వివాదంలోకి లాగటం వెనుక రాజకీయ కుట్ర ఉందని పామర్తి రాజా మండిపడ్డారు. వాస్తవానికి రాజు నాయక్ తనకే 2.67 లక్షలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ధర్నాల పేరుతో దుష్ప్రచారం చేయడం అన్యాయమని అన్నారు. బకాయిలు, లావాదేవీలకు సంబంధించిన లెక్కలు చూపించేందుకు రాజు నాయక్ భయపడుతున్నారని ఆరోపించారు. ఈ ఇన్వాయిస్లు, వాట్సాప్ డేటాతో సహా పలు ఆధారాలను తాము చూపించామని పామర్తి రాజు తెలిపారు. పంచాయతీలోనూ రాజు నాయక్ దే తప్పని తేల్చినట్లు పేర్కొన్నారు. అంటే మంత్రి గారి మీదే కావాలని మాది మచిలీపట్నం, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆయన, రాష్ట్ర మంత్రి ఆయన నిదానంగా ఉంటాడు. హడావిడి చేసేసి ధర్నాలు రాస్తారోగులు చేస్తాము, మా కాన్స్టిట్యున్సీలో ఉన్న కాంట్రాక్టర్లకి ఇట్లా జరుగుతుందని చెప్పి ఏదో ఒకటి ముందు డబ్బులు ఎంత అడిగితే అంత ఇచ్చేసామని చెప్పి చెప్తాడని చెప్పి అనే ఊహాగానాల్లో ఉన్నాడు. అంతేకాని డబ్బులు ఇప్పుడు నువ్వే అన్నావుగా, ఇప్పుడు అతనే అన్నాడుగా అండదండలతో అని చెప్పి కొల్లు రవీంద్ర గారు డబ్బులు ఏర్పడమని చెప్పి చెప్తాడండి. కొల్లు రవీంద్ర గారి సంగతి రాష్ట్రం మొత్తం తెలుసుగా. కొల్లు రవీంద్ర గారు ఎప్పుడైనా కానీ ఏ విషయం ఏదన్నా వస్తే అన్యాయాలకు వెళ్తాం కానీ, లేకపోతే ఎగ్గొట్టమని చెప్పి చెప్తాం కానీ, లేకపోతే దందాలు చేయమని చెప్పి చెప్తాడా? అసలు కొల్లు రవీంద్ర గారికి ఏమి సంబంధం అండి? కొల్లు రవీంద్ర గారికి ఏమి సంబంధం? నేను రాజకీయంగా నాకు ఏదన్నా పార్టీలో సభ్యత్వాలు ఏమన్నా ఉన్నాయా? రాజకీయంగా నేనేమన్నా ఉన్నానా? నాకేమన్నా పదవులు ఉన్నాయా? కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఆయన, రాష్ట్ర మంత్రి. మా సమస్యలు, మా ఊర్లో ఏవో సమస్యలు వస్తాయి, మేము కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నాం కాబట్టి ఊళ్ళో వాళ్ళు అడుగుతారు, ఇది ఆయనకి ఒకసారి చెప్పండి, చేసి పెడతారు, మీరు చేస్తే మీతో పాటు ఆయన చేస్తాడు కదా అని అడుగుతాం, చేస్తాడు. మా సమస్యలు ఏమైనా ఉంటే ఫోన్లో చెప్తాము, వెళ్ళి కలుస్తాము, అడుగుతారు, చెప్తాము, చేస్తారు. ఆయన మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, మాకు రాష్ట్ర మంత్రి, మాకు ఆ మాత్రం కమ్యూనికేషన్ ఉండదా? యాజ్ ఏ కాంట్రాక్టర్గా అది ఇప్పుడు మొత్తం ఆయన 1,20,00,000 దాకా ఆరోపిస్తున్నారు. మీరు ఎంత ఉందో అది క్లారిటీగా ఒక ముక్కలో చెప్పండి సార్. నిన్న చెప్పండి, చెప్పండి, ఓరల్గా చెప్పండి సార్, చూపించండి. మీకు విషయం ఏంటంటే అదే మీకు ఇందాక స్క్రీన్ లో చూపించిందండి, ఒకసారి చూపించండి. నాకే 2,67,000
పెట్టుబడి వితౌట్ ఇంట్రెస్ట్ నాకే 2,67,000 రూపాయలు డబ్బులు రావాలండి. వితౌట్ ఇంట్రెస్ట్ పెట్టుబడి మేమే పెట్టడం ఇదేంటంటే అతను మా దగ్గర చాలా కాలంగా ఉన్నాడు మాతో పాటే. సరే ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఇస్తే మాతో పాటే ఇది అవుతాడని చెప్పి మాతో పాటే ఉన్నాడు. ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అయ్యాడు. మా దగ్గర నుండి డబ్బులు తీసుకున్న తర్వాత వేరే పనులు చేశాడని చెప్పి మాకు దగ్గర ముందుగానే ఇన్ఫర్మేషన్ అవన్నీ మీడియాలో చెప్పాల్సింది. కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కాపు నాయకుడు దాసరి రాము ఆరోపించారు. కాపులకు ఏటా 3,000 కోట్ల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని, కాపు కార్పొరేషన్ కు తక్షణమే నిధులు కేటాయించారని డిమాండ్ చేశారు. విజయవాడలో కాపు కార్పొరేషన్ నిధులపై దాసరి రాము తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా కాపు కార్పొరేషన్ కు నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. కాపులకు ఏటా 3,000 కోట్ల రూపాయలు ఇస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఆ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. 2016లో టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన దాసరి రాము ప్రస్తుతం కోర్టు ఆదేశాలు తెచ్చుకున్న విద్యార్థులకు మాత్రమే నిధులు అందుతున్నాయని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనూ కాపు నిధుల కోసం తాము ఉద్యమించామని తెలిపారు. కాపులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని సూచించారు. తుని మీటింగ్లని కాపుల దగ్గర నుంచి ఉద్యమాలని మొదలుపెట్టిన తర్వాతే ఈ కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వటం గానీ, కాపు రిజర్వేషన్ ఫైల్ కదిలించడం కానీ మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. 50 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న బీసీ రిజర్వేషన్లు దయచేసి కేంద్రం యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దాన్ని ముడిపెట్టబాకండి. మేము మాకు ఒకప్పుడు ఉండి అమల్లో కొన్ని మేము అనుభవించి మేము కోల్పోయిన నీలం సంజయ్ రెడ్డి గారు వాళ్ళ బ్రహ్మానంద రెడ్డి గారి వల్ల కోల్పోయిన రిజర్వేషన్స్ 50-60 ఏళ్ళ నుంచి చేస్తున్న పోరాటం చేసిన రిజర్వేషన్స్ చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తానన్నారు. అప్పుడు 2016లో కాపు కార్పొరేషన్ మొదలైంది. ఈ కాపు కార్పొరేషన్ లో ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లోన్లు ఇస్తామన్నారు, కాపు భవనాలు కట్టిస్తామన్నారు, విదేశీ విద్య కోసం నిధులు ఇస్తామన్నారు. వాటికి సంబంధించి కొంత డబ్బులు శాంక్షన్ చేశారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి. విదేశీ విద్య చూద్దాం. కాపుల్లో 2,000 మంది పిల్లలు వేరే దేశాలకు వెళ్ళారు. నెక్స్ట్ అలాగే అగ్రకులాలు మిగతా కులాలు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అగ్రకులాల మిగతా వాళ్ళు కూడా 2,000 మంది పైన వాళ్ళు కూడా వెళ్ళారు. మా కాపులకి 2,000 మందికి ఈ కాపు కార్పొరేషన్ నిధులు శాంక్షన్ చేస్తే దానికి సంబంధించిన ఒక 100-150 కోట్లు ఖర్చు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెళ్ళిపోయేటప్పటికి తెలుగుదేశం గవర్నమెంట్ లో శాంక్షన్ చేసిన వాళ్ళకే పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వాల. ఆ డబ్బులు దాదాపు 135 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ కాపు విదేశీ విద్యకు అయిపోయినాయి. అంటే వెళ్ళిన వాళ్ళందరూ పేదోళ్ళు ప్రభుత్వాన్ని నమ్మి వెళ్ళారు. 135 కోట్ల రూపాయల డబ్బు ఆ పిల్లలకు పంపించాల. ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయాన్ని పట్టించుకోవాలా. విదేశీ విద్యది ఆయన నేను పరిశీలిస్తాను, వాళ్ళ పాతలు డబ్బులు ఇవ్వండి సార్ అంటే పరిశీలిస్తాను అన్నారు. 5 ఏళ్లలో 35 కోట్లు పాత బకాయిలు ఇచ్చాడు. కొత్త విదేశీ విద్య రుణాలు ఎన్ని ఇచ్చారో కూడా పెద్దగా లేవు. 160 మంది, అక్కడేమో 2,000 మంది, ఇప్పుడు 160 మంది. అది కూడా ఏంటి, ప్రపంచవ్యాప్తంగా 200 టాప్ యూనివర్సిటీ సెలెక్ట్ చేశాడు. దాంట్లో అమెరికాలో ఉండేది 50. ఎక్కువ మంది మన వాళ్ళు అమెరికాకి, ఆస్ట్రేలియాకి ఇదే పోతుంటారు, యూరోప్ పోతుంటారు. అయ్యా ఒక 50-60 యూనివర్సిటీలు. టాప్ యూనివర్సిటీలు ఎవరికి వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దాంట్లో ప్రకారంగా అందరికీ రావు కదా. దానివల్ల ఎక్కువ మంది విదేశీ లోన్లు ఇవ్వాల. పాత బకాయిలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దాదాపు 135 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే ఇవ్వాల్సి ఉంటే 35 కోట్లు జనాలు వెంటబడ్డోళ్ళకో గవర్నమెంట్ కోర్టుకి ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటే అంటే పాత బకాయిలు దాదాపు 98-99 కోట్లు పెండింగ్ ఉన్నాయి. పాత బకాయిలు. వేమూరు నియోజకవర్గంలో మెగా డిఎస్సీ మోసంపై నిరసన దీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వైఎస్ఆర్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు విమర్శించారు. అమృతలూరులో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షకు విద్యార్థులు, యువజన నాయకులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. బాపట్ల జిల్లా అమృతలూరులో మెగా డిఎస్సీ పేరుతో ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిరసిస్తూ నిరాహార దీక్ష నిర్వహించారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన విభాగాల నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులు భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని అశోక్ బాబు ఆరోపించారు. అర్హులైన పేద విద్యార్థులకు అన్యాయం చేస్తూ తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెడుతున్నారని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాడు లాగితే జాబు వస్తుందా లోకేష్? ఇదేనా మీరు ఇచ్చిన మెగా డిఎస్సీ? పేకాట ఆడితే ఉద్యోగాలు ఇస్తారా?
ఇదెక్కడ డిఎస్సి అంటూ మంత్రి నారా లోకేష్ ను అశోక్ బాబు ప్రశ్నించారు. నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు మోసం చేసి మనం కూడా అట్లే చేస్తే నిజాయితీ ఉండదు. చూడండి, ఇది సొసైటీ. ఆ సొసైటీ కూడా బోర్డు పెట్టేసేస్తున్నారు బాబు తప్పు కదా. అది ప్రభుత్వం దగ్గర అర్థం కాదు సొసైటీ. ఇక్కడ ఇంట్లో ఉండేటువంటి ఆఫీసు అర్థం కాదు. అదేవిధంగా ఇక్కడ పెట్టుకుంటామంటే ఇక్కడ డయాల్స్ కట్టకూడదని చెప్తారు. ఇక్కడ తాత ముత్తాతలు ఇది ప్రభుత్వ రోడ్డు మీద ప్రజలకు జరిగినటువంటి అన్యాయం మీద ఇక్కడ ఒక ఉద్యోగం చేయాలని చెప్పేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని జరిగిన మోసాలంటే 7 స్టేజ్ 7 రూపాయలు అయిపోదు. రకరకాలది మహానాడు అతిరథ మహారథునికి స్వాగతం. ఎక్కడికి స్వాగతం? ప్రభుత్వ ఆఫీసులోకి, సొసైటీలోకి స్వాగతం. పెళ్లి కట్టించేది లేదు, ఏరు వాటలు పెడతారు, నీళ్ళు ఇచ్చేది లేదు. నీళ్ళు ఇవ్వడం చేత లేదు, ఇంక మిషనరీ అంట. మీకు దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించండి. పెట్టాము, విత్తనాలు ఎక్కించాము, ఒక్కొక్కరికి కట్ట చేస్తాను నేను వీళ్ళని ఎట్లా చెప్పాము అంతా. మీకు రైతులు కౌలు పెట్టుకున్న తర్వాత నువ్వు ఏపులాక స్టార్ట్ చేసిన తర్వాత విత్తనాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పంట అంటే ఉద్యోగం చేస్తారా? ఈయన ఎన్నో చేయాలని చెప్పేసి అడుగుతున్నా. మరి ఎరువులు కూడా సప్లై చేశారు. ఇదే ఈ సొసైటీకి ఇక్కడ చేస్తుంది ఆందోళన గారు. ఇక్కడ చేస్తుంటే మీ ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు, బిఎస్సీలో చేసినటువంటి అక్రమాలు మీరు చేస్తున్నాం. అంతేగాని ఇదేమన్నా మోటారు చెరువుకున్నారా? మేము నమ్ముతున్నామా? మోటారు చెరువు మేము తవ్వట్ల, ఆడపాడు చెరువు మేము తవ్వట్ల. ఇక్కడ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సాంస్కృతిక కమిషన్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కొరిటిపాడులో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న అమరావతి చిత్రకళ వీధి ప్రారంభ కార్యక్రమానికి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు, శిల్పకారులు, విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కళలు మానవాళి కనుగొన్న అత్యంత ప్రాచీనమైన భాష అని పెమ్మసాని అన్నారు. మనుషులు మాట్లాడక ముందే చిత్రాలు గీశారని, అక్షరాలు పుట్టక ముందే తమ ఆలోచనలను రాతిపై చెక్కారని తెలిపారు. వేల సంవత్సరాల క్రితం జరిగిన రాజకీయ చర్చలు మరుగున పడిపోయిన ఆనాటి శిల్పాలు, కళారూపాలు మాత్రం నేటికి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయని చెప్పారు. ఇప్పుడు మనం సృష్టించే కళలు కూడా భవిష్యత్తు తరాలకు చరిత్రగా మిగులుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కల్చర్ అండ్ క్రియేటివిటీ చైర్పర్సన్ తేజస్విని పొడబాటీలకు డాక్టర్ పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు. పరిమితి వనరులు ఉన్నప్పటికీ ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి అంటే పట్టుదల, ఫ్యాషన్ ఎంతో అవసరమని అన్నారు. చెప్పి మనకి ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్లో కల్చర్ మినిస్ట్రీ కానీ లేకపోతే కల్చర్ అండ్ క్రియేటివిటీ చైర్పర్సన్ ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పుడూ ఈ కళాకారుల్ని ఇట్లా ఎక్స్పోజ్ చేసే విధంగా, పబ్లిక్లో అందరికీ చూపించే విధంగా తీసుకురావటం తేజస్విని గారు, అదేవిధంగా కందుల దుర్గేష్ గారు వచ్చిన తర్వాత మాత్రమే జరిగింది. లాస్ట్ ఇయర్ రాజమండ్రిలో 500 మంది కళాకారులను తీసుకొచ్చి ఇట్లా మెయిన్ రోడ్లో సెంటర్లో పెట్టి దీనికి ప్రాముఖ్యత తీసుకొచ్చారు. అదేవిధంగా ఈరోజు దేశం నలుమూలల నుంచి దాదాపు 800 మందికి పైగా కళాకారులు స్టాల్స్ తోటి ఈ రోజున గుంటూరులో చేయడం జరిగింది. అయితే మనకు కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఇవన్నీ ఉన్నా కూడా అందరికీ కూడా ఇవన్నీ కళలను అన్నింటినీ కూడా చూపించాలి అనే ఒక ఉద్దేశంతో వారు పట్టుబట్టి మరీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. అద్భుతంగా ఉంది. అనేక మంది వీళ్ళందరికీ ఇంకా ఏం చేయాలో కూడా అవన్నీ ఆలోచించి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వీళ్ళు ఇంకా ముందుకు తీసుకువెళ్ళే విధంగా, ఎందుకంటే అందరికీ ఉద్యోగాలు కూడా ఇవ్వగలుగుతాం కాబట్టి ఈ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే విధంగా, వాళ్ళకి ఆన్లైన్లో యాక్సెస్ వచ్చే విధంగా, ఎందుకంటే కొంతమంది చాలా అద్భుతంగా వేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ ఓన్లీ ఆంధ్రాకే కాకుండా అన్ని రాష్ట్రాలకు కూడా అమ్మే విధంగా చేయటంలో నా పాత్ర కానీ వాళ్ళ పాత్ర కానీ ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా చేసినటువంటి తేజస్విని గారికి, ఎందుకంటే ఇందాక కూడా నేను చెప్పాను, ఈరోజు వీళ్ళ లాంటి వ్యక్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో లీడర్షిప్ పొజిషన్లో వెళ్తే కోట్ల రూపాయల శాలరీలు వచ్చాయి.
అవన్నీ కూడా వదులుకొని కేవలం సమాజం మీద ఉన్నటువంటి ఒక ప్రేమతో ఇక్కడ శాలరీలు కానీ అన్నీ కూడా తక్కువ ఉంటాయి గవర్నమెంట్. ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకొని తనొక్కటే ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకొని సిస్టమ్స్ సహకరించకపోయినా ఈ విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది అయినా కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. దశాబ్దాలుగా ఎంతో మంది అద్భుతమైన ప్రతిభ ఉన్న కళాకారులకు కూడా వాళ్ళ కళని కొనేవారు పక్కన పెట్టండి, కళని చూసేవారు కూడా లేక 4 గోడలకి అద్భుతమైన కళ అంతా పరిమితం అవుతుంది. అందరూ అంటున్నారు రోడ్ల మీద ఎందుకు పెట్టాలి, ఏదన్నా ఎగ్జిబిషన్లు పెట్టాలి. ఇదే గుంటూరులో కొన్ని 100 ఎగ్జిబిషన్లు జరిగాయి. ఎంతమంది చూశారు? ఆ కళాకారులకు సంబంధించిన కుటుంబాలు లేదంటే ఫ్రెండ్స్ తప్పితే ఎవరు ఆ కళను చూడలేదు. కానీ ఈ రోజు ఆ గ్యాలరీని రోడ్డు మీదకి వస్తే కొన్ని వేల మంది చూస్తున్నారు, కొన్ని వందల మంది కొంటున్నారు. వారికి బ్రతుకు తెరువు ఏర్పడుతుంది. అదేవిధంగా కళ మీద మక్కువ ఏర్పడి ఈరోజు మీరు ఇక్కడ చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా వీళ్ళందరినీ చూసి నేర్చుకొని వాళ్ళ కళను పెంచుకున్నారు. కొన్ని వేల మంది కొత్త కళాకారులు తయారవ్వడానికి ఇది వేదికగా మారబోతుంది. ఇదే బెంగళూరులో చిత్రసంత అన్న పేరుతో 25 సంవత్సరాలుగా జరుగుతుంది. అక్కడ ప్రజలు దాన్ని ఆ 1 రోజు 2 రోజులని ట్రాఫిక్ ఇబ్బందిగా కాకుండా కళాకారులకు మేము ఇచ్చే సహకారంగా వాళ్ళు దాన్ని భావించి వాళ్ళు చేరువుగా చేసుకుంటున్నప్పుడు గుంటూరు ప్రజలు కూడా నిజం చెప్పాలంటే చాలా ఆతిథ్యం వహిస్తున్నారు. అతిథి దేవో భవ అని దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులందరినీ స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా పెమ్మసాని చంద్రశేఖర్ అన్నకు ఇది ఇక్కడ గుంటూరులో పెడదాం అనగానే తప్పకుండా పెడదామమ్మా, కాకపోతే ప్రజలెవ్వరికి ఇబ్బంది అవ్వకుండా మీరు ఆ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవాలి అన్నారు. ఆ ప్లేస్ ని కూడా మేము దాదాపుగా 5-6 సార్లు ఇదే రోడ్డు మీద ట్రాఫిక్ డిఎస్పీ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అందరితో రెక్కి చేసి ప్రజలకు ఆల్టర్నేట్ రూట్ ఎలాగ క్లియర్ గా చూపించగలం అన్న ప్రయత్నాలు అన్నీ చేసి ఈ చిత్రకళా వీధి జరిగిన ఆ 2 రోజులు ఆ కొద్ది గంటలు మాత్రమే ట్రాఫిక్ ఆగే విధంగా ప్రజలకి మాక్సిమం ఇబ్బంది లేకుండా చేశాము. గల్లా మాధవి గారు కానివ్వండి, కందుల దుర్గేష్ గారు కానివ్వండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.